హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో అంటే దట్ మీన్స్ ప్రీవియస్ సెషన్స్లో మనం సాల్ట్ అనాలిసిస్ 5th పార్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు 6th పార్ట్ అండి. సో ఈ పార్ట్ కంప్లీట్ అయితే మనకి సాల్ట్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ పార్ట్లో మనం క్యాటియాన్స్ యొక్క కన్ఫర్మేషన్స్ అంటే దట్ మీన్స్ మనం ప్రీవియస్ క్లాస్లో క్యాటియాన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ కంప్లీట్ చేయగలిగాం. సో ఇప్పుడు మనం ఏంటంటే కన్ఫర్మేషన్ టెస్ట్స్ అనేవి కన్ఫర్మ్ చేద్దామండి చాలా ఈజీగా. అంటే ఓన్లీ 2 రియేజెంట్స్ తో కంప్లీట్ అన్ని క్యాటియాన్స్ ని మనం కన్ఫర్మ్ చేయవచ్చు. అంటే దట్ మీన్స్ మనకు ఆల్రెడీ అంటే క్యాటియాన్స్ కి జనరల్ గా 2 కన్ఫర్మేషన్ టెస్ట్స్ ఉంటాయి. బట్ కన్ఫర్మేషన్ టెస్ట్ 1 మార్క్ వస్తుంది కాబట్టి మనం 1 కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఓన్లీ 2 రియేజెంట్స్ తో మనం టోటల్ క్యాటియాన్స్ అన్నింటినీ కన్ఫర్మ్ చేయొచ్చండి. చాలా ఈజీగా. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు 100% యూజ్ఫుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ వీడియో చూసేటప్పుడు వచ్చే యాడ్స్ ని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం హెల్ప్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇందులో మనకు ఉండే జనరల్ గా క్యాటియాన్స్ ఏమో 6 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ లో మనకి ఎవరు ఉంటారు? ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్స్ ఎవరంటే లెడ్ అండి. ఫస్ట్ గ్రూప్ లో మనకు వచ్చే క్యాటియాన్ ఎవరంటే లెడ్. ఓకేనా? సెకండ్ గ్రూప్ లో ఎవరు ఉంటారంటే కాపర్ ఉంటుంది, Cu2+ క్యాటియాన్ ఉంటుంది. ఓకేనా? థర్డ్ గ్రూప్ లో మనకి ఎవరు ఉంటారు? అల్యూమినియం అండ్ Fe2+ క్యాటియాన్స్ ఉంటాయి థర్డ్ గ్రూప్ లో. ఓకేనండి? ఫోర్త్ గ్రూప్ లో మనకి ఎవరు ఉంటారు అంటే ఫోర్త్ గ్రూప్ లో జింక్, ఓకేనండి, మ్యాంగనీస్ అండ్ నికెల్. సో ఇవి ఉంటాయండి. అలాగే నెక్స్ట్ వన్ 5th గ్రూప్ లో ఎవరు ఉంటారు? కాల్షియం, Ca2+, నెక్స్ట్ స్పాన్షియం, ఓకేనండి, బేరియం. ఇవి ఉంటాయండి ఏ గ్రూప్ లో? 5th గ్రూప్ లో. నెక్స్ట్ 6th గ్రూప్ లో ఎవరు ఉంటారంటే మెగ్నీషియం, Mg2+ అండ్ NH4+ అని చెప్పుకుంటాం. సో ఇవి జనరల్ గా మనకుండే 6 గ్రూప్స్ క్యాటియాన్స్. ఈ 6 గ్రూప్స్ క్యాటియాన్స్ ని మనం ఓన్లీ 2 రియేజెంట్స్ తో కన్ఫర్మ్ చేసేయొచ్చండి. సో జనరల్ గా మీరు ప్రొసీజర్ ని ఫాలో అయితే మీకు అంత ఈజీగా రాదు. సో మనం చెప్పుకునే ఈ ట్రిక్స్ వీటిని ఫాలో అయితే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయొచ్చండి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామండి. సో మనం క్యాటియాన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ చేయాలన్నా కన్ఫర్మేషన్ చేయాలన్నా సాల్ట్ సొల్యూషన్ ఉండాలండి. సాల్ట్ సొల్యూషన్. ఓకే, ఈ సాల్ట్ సొల్యూషన్ మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? ఓకేనండి, సాల్ట్ ప్లస్ వాటర్ అంటే మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో ఏం తీసుకుంటాం? సాల్ట్ ని తీసుకుంటాం. ఈ సాల్ట్ కి వాటర్ ని యాడ్ చేస్తాం. వాటర్ ని యాడ్ చేసి దాన్ని కొంచెం మనం ఇలా డిజాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి సాల్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకేనండి, దీన్నే సాల్ట్ సొల్యూషన్ అంటాం. దట్ మీన్స్ మనకి గివెన్ సాల్ట్, మనకి ఏ సాల్ట్ అయితే వాడిస్తాడో ఆ సాల్ట్ కి కొంచెం వాటర్ ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సాల్ట్ సొల్యూషన్ అని చెప్పుకుంటాం. ఈ సాల్ట్ సొల్యూషన్ తో మనం ఈ 6 గ్రూప్ క్యాటియాన్స్ ని మనం ఈజీగా కన్ఫర్మ్ చేయొచ్చండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాం. సాల్ట్ సొల్యూషన్ కి ఏం యాడ్ చేస్తాం? NH4OH, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేసాం. ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యాడ్ చేసి మనకు వచ్చే క్యాటియాన్స్ ఎన్నో ఒకసారి చూడండి. ఓకేనండి? సో ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NH4OH సొల్యూషన్ యాడ్ చేయగానే ఓకేనండి మనకి ఇక్కడ బ్లూ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అనుకోండి. ఈ బ్లూ ప్రెసిపిటేట్ గాని ఫామ్ అయితే మనకి ఏ గ్రూప్ క్యాటియాన్ ఉండొచ్చు అంటే Cu2+. ఓకేనండి, కాపర్, Cu2+ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓకేనండి, మనకి సెకండ్ గ్రూప్ లో ఏ క్యాటియాన్ ఉంది? కాపర్ ఉంది. ఓకేనండి, సో కాపర్ క్యాటియాన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH సొల్యూషన్ యాడ్ చేస్తే మనకి బ్లూ PPT అనేది ఫామ్ అయితే బ్లూ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే Cu2+ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. సో ఇలా ఈజీగా చేసేయొచ్చండి. అంటే మనకి ఇది సెకండ్ గ్రూప్ లో ఉంటుంది. ఓకేనండి, సో ఇది కాకుండా ఇంక వేరే రిపోర్ట్ అంటే సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH సొల్యూషన్ యాడ్ చేస్తే వైట్ జిలేటినస్ ప్రెసిపిటేట్. వైట్ జిలేటినస్ అంటే జిగటలా ఉంటుందండి. ఇది మనకి క్లారిటీ కనిపిస్తుంది టెస్ట్ చేసేటప్పుడు. సో ఇలా వస్తే మనకి ఎవరు ఉంటారు? Al3+ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. అల్యూమినియం క్యాటియాన్ ఉంటే మనకి వైట్ జిలేటినస్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఇది ఏ గ్రూప్ లో ఉంటుందంటే థర్డ్ గ్రూప్ లో ఉంటుంది. థర్డ్ గ్రూప్ క్యాటియాన్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకేనండి, నెక్స్ట్
సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH అంటే మనకి ఏ సాల్ట్ ఇస్తే ఆ సాల్ట్ ని సొల్యూషన్ గా కన్వర్ట్ చేసి NaOH ని యాడ్ చేస్తే ఈ రిపోర్ట్స్ లో దట్ మీన్స్ ఈ అబ్జర్వేషన్స్ లో ఏదో ఒకటి రావచ్చు. ఈ వచ్చిన దాన్ని బట్టి మనకి క్యాటియాన్ ఏదో చెప్తామండి, చాలా ఈజీగా గుర్తించుకోండి. సో ఇప్పుడు ఇది కాకుండా వైట్ PPT వస్తుంది, వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. సో సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH అంటే ఇంకా కొంచెం జనరల్ గా కొంచెం NaOH యాడ్ చేస్తే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఓకేనా. సో దీనికి ఏం చేస్తాం, ఎక్సెస్ ఆఫ్ NaOH ఇంకా కొంచెం NaOH యాడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందండి, సాల్యుబుల్. ఓకేనా, సాల్యుబుల్. ఇలా సాల్యుబుల్ అయితే మనకు వచ్చేదే ఆ క్యాటియాన్ ఎవరంటే Zn2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. Zn2 ప్లస్ జింక్ క్యాటియాన్ కన్ఫర్మేషన్ అవ్వాలంటే మనం ఈ టెస్ట్ చేయాలి, ఇలా వస్తుంది. ఓకేనండి. సో ఇది కాకుండా నెక్స్ట్ సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH అప్పుడు వస్తే వైట్ ప్రెసిపిటేట్ వస్తే ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. ఓకేనండి. ఇక్కడ ఇది సాల్యుబుల్ అండి, ఇక్కడ ఇది ఇన్సాల్యుబుల్ అండి. సో ఇలా అయితే అది ఏంటి అంటే మ్యాంగనీస్. Mn2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. Mn2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓకేనండి. సో ఇలా కాకుండా గ్రీన్ ప్రెసిపిటేట్ వస్తే ఈ గ్రీన్ ప్రెసిపిటేట్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ NaOH. సో ఇలా అయితే నికెల్ Ni2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓకేనండి. చాలా ఈజీగా ఇవన్నీ NaOH అంటే సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH యాడ్ చేస్తే మనకు వచ్చే ఇండికేషన్స్, అబ్జర్వేషన్స్ అన్ని ఎలా ఉంటాయి. ఓకేనండి. ఓన్లీ NaOH తోనే వీటన్నింటినీ కన్ఫర్మ్ చేయొచ్చు, గుర్తించుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH సొల్యూషన్ అంటే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ NaOH. ఇది కూడా NaOH లో ఇన్సాల్యుబుల్ అవుతుంది. సో ఇలా అయితే మనకి ఎవరంటే మెగ్నీషియం Mg2 ప్లస్ క్యాటియాన్. సో మరి ఒకసారి చూసుకోండి, చాలా ఈజీగా ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, ఇది ఇన్సాల్యుబుల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, ఇది ఇన్సాల్యుబుల్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మ్యాంగనీస్ కి మెగ్నీషియం కి మరి వీటి యొక్క డిఫరెన్సెస్ ఎలా మనం దట్ మీన్స్ వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మ్యాంగనీస్ సాల్ట్ అనేది పింక్ కలర్ లో వస్తుంది, మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇది మెగ్నీషియం అనేది జనరల్ గా వైట్ కలర్ లోనే మనకు సాల్ట్ అనేది ఉంటుంది. సో చాలా ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఓన్లీ NaOH సాల్ట్ అంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ క్యాటియాన్ కన్ఫర్మ్ చేయొచ్చు, థర్డ్ గ్రూప్ క్యాటియాన్ లో అల్యూమినియం కన్ఫర్మ్ చేయొచ్చు, ఫోర్త్ గ్రూప్ క్యాటియాన్స్ 3 క్యాటియాన్స్ కూడా చాలా ఈజీగా కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే సిక్స్త్ గ్రూప్ క్యాటియాన్ ఎవరు మెగ్నీషియం కూడా కన్ఫర్మ్ చేయొచ్చండి. ఇది NaOH తో వచ్చే క్యాటియాన్స్. చాలా ఈజీగా ఓన్లీ 1 రియేజెంట్ తో చూడండి ఎన్నింటిని కన్ఫర్మ్ చేసుకున్నామో. చాలా ఈజీగా ఫాలో అవ్వండి, మనకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రియేజెంట్ ఎవరు అంటే పొటాషియం క్రోమేట్ తో కూడా మరలా ఎక్కువ క్యాటియాన్స్ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనండి. ఇక్కడ NaOH తో మనం 1 2 3 4 5 6 క్యాటియాన్స్ కన్ఫర్మ్ చేసాం. మరి పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ తో కూడా మనం ఒక 4 క్యాటియాన్స్ కన్ఫర్మ్ చేయొచ్చు పొటాషియం క్రోమేట్ తో. ఓకేనండి. మరి ఆ 4 క్యాటియాన్స్ ఎవరో చూసేద్దాం. మరలా సేమ్ సాల్ట్ సొల్యూషన్ ప్లస్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ని తీసుకుంటే ఓకేనండి యాడ్ చేస్తే సో అక్కడ వచ్చేది ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే ఓకేనండి ఎల్లో ప్రెసిపిటేట్ అండ్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ NaOH అంటే మనం తీసుకునే టెస్ట్ ట్యూబ్ లో ఏమొచ్చింది, ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చింది. ఈ ఎల్లో ప్రెసిపిటేట్ కి ఏం యాడ్ చేస్తాం, NaOH ని యాడ్ చేస్తే ఈ ప్రెసిపిటేట్ అనేది NaOH తో రియాక్ట్ అయ్యి సాల్యుబుల్ అయిపోతుంది. సాల్యుబుల్ అయితే మనకు అక్కడ ఎవరు ఏ క్యాటియాన్ ఉన్నట్టు అంటే లెడ్ ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ ఉన్నట్టు అండి. Pb2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఓకేనండి, కన్ఫర్మ్. ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ మనకు వస్తే దానికి ఏం యాడ్ చేయాలి, పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ గా యాడ్ చేస్తే ఎల్లో ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. ఇది దేనిలో సాల్యుబుల్ అవుతుంది, NaOH లో సాల్యుబుల్ అవుతుంది. సో అలా అయితే ఎవరండి Pb2 ప్లస్ క్యాటియాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం. ఓకే, అలా కాకుండా సాల్ట్ సొల్యూషన్ ప్లస్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎల్లో PPT వస్తుంది, ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. ఎల్లో ప్రెసిపిటేట్ అనేది సాల్యుబుల్ ఇన్ ఎస్టిక్ యాసిడ్ లో సాల్యుబుల్ అయితే సేమ్ ఇక్కడ కూడా మనకి
ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చింది, ఇక్కడ కూడా ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చింది. ఒకసారి చూడండి, పొటాషియం క్రోమేట్ తో ఏ టెస్ట్ మనం ఏ క్యాటయాన్ టెస్ట్ చేసుకున్నా ఎల్లో కలరే వస్తుంది. దట్ మీన్స్ ఎల్లో ప్రెసిపిటేట్ కావచ్చు, ఎల్లో సొల్యూషన్ కావచ్చు. ఓకేనండి, సో ఎల్లో కలరే వస్తుందండి, అది గుర్తించుకోండి. సో ఇప్పుడు ఎల్లో ప్రెసిపిటేట్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ లో సాల్యుబుల్ అయితే మనకి ఎవరు అంటే Ba2+ cation. Ba2+ cation is confirmed. ఓకేనండి, Ba2+ అంటే బేరియం క్యాటయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎవరు, ఇది కాకుండా ఎల్లో కలర్ సొల్యూషన్ ఫామ్ అయితే, ప్రెసిపిటేట్ కాదు, ప్రెసిపిటేట్ కాకుండా సొల్యూషన్ గాని ఫామ్ అయితే మనకి ఇది ఎవరు అంటే ఓకేనండి కాల్షియం. Ca2+ cation is confirmed. సో అక్కడ చూడండి, ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చి అది ఎసిటిక్ యాసిడ్ లో సాల్యుబుల్ అయితే మనకు వచ్చేది ఏంటి, బేరియం క్యాటయాన్ వస్తుంది. ఓకేనా, అలా కాకుండా ఎల్లో కలర్ సొల్యూషన్ గాని వస్తే మనకి కాల్షియం క్యాటయాన్ వస్తుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ అలా కాకుండా ఎల్లో పీపీటీ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎసిటిక్ యాసిడ్, ఇలా కూడా మరలా ఎసిటిక్ యాసిడ్ లో కన్ఫర్మ్ అయితే దీన్ని ఏమంటామంటే స్ట్రాన్షియం. Sr2+ క్యాటయాన్స్. సో మరి ఇక్కడ ఇది కూడా ఎల్లో ప్రెసిపిటేట్, ఇది కూడా ఎల్లో ప్రెసిపిటేట్. ఇది సాల్యుబుల్ ఇన్ ఎసిటిక్ యాసిడ్, ఇట్ ఈస్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. సో మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బేరియం స్ట్రాన్షియం మనం ఫస్ట్ లో ఫ్లేమ్ టెస్ట్ అంటే ఫిజికల్ స్టేట్, కలర్, ఓకేనండి, యాక్షన్ ఆఫ్ హీట్, ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం కదండి. సో అక్కడ మనం ఫ్లేమ్ టెస్ట్ లో ఏ క్యాటయాన్ అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరు, అది స్ట్రాన్షియం అయితే ఒక ప్రాపర్టీ వస్తుంది, బేరియం అయితే ఇంకో ప్రాపర్టీ వస్తుంది. ఫ్లేమ్ టెస్ట్ లో బేరియం ఏమొస్తుంది, యాపిల్ గ్రీన్ కలర్ ఫ్లేమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడైతే క్రిమ్సన్ రెడ్ మన బ్లడ్ కలర్డ్ ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇలా మనం ఇది పొటాషియం క్రోమేట్ తో ఈ క్యాటయాన్స్ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే దట్ మీన్స్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్ వస్తుంది, ఫిఫ్త్ గ్రూప్ లో ఉండే 3 క్యాటయాన్స్ ఎవరు, బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం. ఇలా మనం ఈ క్యాటయాన్స్ అన్నింటినీ కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనండి, చాలా ఈజీ. ఓన్లీ 2 రియేజెంట్స్ అంటే NaOH సొల్యూషన్, పొటాషియం క్రోమేట్ సొల్యూషన్. ఈ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ తో ఈ 4 క్యాటయాన్స్, ఇక్కడేమో 6 క్యాటయాన్స్, టోటల్ మనం 10 క్యాటయాన్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఇంకా రిమైనింగ్ ఒక 2 క్యాటయాన్స్ ఉంటాయండి. ఆ 2 క్యాటయాన్స్ ని కూడా మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాం ఒకసారి చూద్దామండి. ఓకేనండి, సో ఇది నోట్ చేసుకోండి, ఇది 100% మీకు యూజ్ అవుతుంది. ఓకేనండి, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 2 క్యాటయాన్స్ ని కూడా ఒకసారి చూద్దామండి. Next one, salt solution. Salt solution plus K2Cr2O7 solution. అంటే మనం సాల్ట్ సొల్యూషన్ కి పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ గాని యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే బ్లూ కలర్డ్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్. ఎలా బ్లూ కలర్ ప్రెసిపిటేట్ గా మనకు ఫామ్ అయితే ఎవరు వస్తారు అంటే ఓకేనండి Fe2+ cation is confirmed. Fe2+ cation is confirmed. ఓకేనండి, సో ఇలా మనం దీన్ని Fe2+ ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అమ్మోనియం ఉండిపోయింది కదండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు అమ్మోనియం మనం చేయాలి. అది ఎలా అంటే సాల్ట్ సొల్యూషన్ ప్లస్ ఓకేనండి నెస్లర్స్ రియేజెంట్. నెస్లర్స్ రియేజెంట్ సాల్ట్ సొల్యూషన్ గా నెస్లర్స్ రియేజెంట్ గాని యాడ్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్. రెడ్డిష్ బ్రౌన్ PPT ఈజ్ ఫార్మ్. రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ గాని ఫామ్ అయితే మనకి ఏమొస్తుందండి NH4+ cation ఈజ్ కన్ఫర్మ్డ్. సో ఇలా అండి Fe2+ cation మనం ఇలా కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనండి, సో ఇలా మనం నెక్స్ట్ సాల్ట్ సొల్యూషన్ ప్లస్ నెస్లర్స్ రియేజెంట్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా వస్తే మనం NH4+
అమ్మోనియం NH4+ క్యాటియాన్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో ఇవి మనకు ఉండే క్యాటియాన్స్ అండి. చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ ఎలా కన్ఫర్మేషన్ ఎలా చేయాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా వీటిని మీరు నోట్ చేసుకొని మన ల్యాబ్ లోకి వెళ్తే చాలా ఈజీగా ఏ క్యాటియాన్ వచ్చినా ఏ క్యాటియాన్ వస్తే ఏ రియేజెంట్ ని వాడాలో మీరు చేయొచ్చు చాలా ఈజీగా. ఓకేనండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే. ఓకేనండి. సో ఏదైనా మీకు టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.